వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఈ వీడియో ద్వారా మనం భారతదేశంలో బ్రిటిష్ వారి పరిపాలన కాలంలో సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలు ఎలా ప్రారంభమయ్యాయి అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. సో మీకు మోడర్న్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఎంతగానో ఉపయోగపడేటువంటి వీడియో. నేను చెప్పబోయేటువంటి టాపిక్ నుంచి మీకు ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి ఫార్వర్డ్ చేయండి. అలాగే ఈ ఉద్యోగాలకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగాల కోసం మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ద్వారా మీరు అన్ని ఉద్యోగాలకి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ని, ఎగ్జామ్స్ని, మెటీరియల్స్ని పొందవచ్చు. ఇక త్వరలో తెలంగాణలో వచ్చేటువంటి జీపీఓ ఉద్యోగాలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ని అందించడం జరుగుతుంది. దీనికోసం మీరు రిజిస్టర్ చేసుకోండి ఐకాన్ ఇండియా యాప్ ద్వారా. సో మనం ఈ వీడియో ద్వారా డిస్కస్ చేయాల్సినటువంటిది టాపిక్ ఏంటి అని అంటే బ్రిటిషర్స్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్. సో ఇందులో ముఖ్యమైనటువంటి రిఫార్మ్స్ ఏంటి అని అంటే సివిల్ సర్వీసెస్ రిలేటెడ్గా ఉన్నటువంటి రిఫార్మ్స్, సంస్కరణలు. సో అయితే భారతదేశంలో ఈ సివిల్ సర్వీసెస్ రిఫార్మ్స్ కంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలు ఎలా భారతదేశంలో ప్రారంభమయ్యాయి అనేటువంటి అంశాన్ని తెలుసుకోవాలి. అయితే దీనికోసం మనం భారతదేశంలో బ్రిటిష్ వారి పరిపాలన సమయం గురించి మాట్లాడాలి. బేసిక్గా బ్రిటిష్ వారు 1600 సంవత్సరంలో కంపెనీని, ఈస్ట్ ఇండియా కంపెనీని ప్రారంభించి వ్యాపారం కోసం 1608లో మొదటిసారి భారతదేశంలోకి వస్తారు. ఇలా వచ్చినటువంటి బ్రిటిషర్స్ కంపెనీ ద్వారా వ్యాపారాన్ని నిర్వహిస్తూనే కంపెనీ ద్వారా యుద్ధాలు చేస్తూ భారత భూభాగాలని ఆక్రమిస్తారు. సో ఇలా ఆక్రమించేటువంటి క్రమంలో ఈ ప్రాంతాలలో పరిపాలనను కొనసాగించేందుకు, అది పోలీస్ పరిపాలన కావచ్చు, దాని లేదు అని అంటే రెవెన్యూ రిలేటెడ్గా ఉండేటువంటి అడ్మినిస్ట్రేటివ్ విధానాలు కావచ్చు, వీటిని కొనసాగించాలి అని అంటే బ్రిటిషర్స్కి సివిల్ సర్వెంట్స్కి సంబంధించినటువంటి వారు అవసరం అవుతారు. సో దీనికోసం అని చెప్పేసి ఈ ఇంగ్లాండ్లో ఈ బ్రిటన్ వారు సివిల్ సర్వెంట్స్కి సంబంధించినటువంటి వారిని భారతదేశంలో పరిపాలన విభాగాలలో పాల్పంచుకునేందుకు ప్రత్యేకంగా వీరిని తయారు చేసేందుకోసం అని చెప్పేసి ఈ ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి లండన్లో ఎక్కడ అని అంటే హెడ్ఫోర్డ్ షైర్ హేలీలో 1806లో ఒక కళాశాలను ప్రారంభిస్తారు. ఈ కళాశాలలో 16 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారిని తీసుకోవడం జరుగుతుంది. అలా తీసుకున్నటువంటి విద్యార్థులను 2 సంవత్సరాల పాటు ట్రైన్ చేస్తారు. అలా ట్రైన్ చేసి ఈ హెడ్ఫోర్డ్ షైర్ హైలీకి సంబంధించినటువంటి కళాశాల నుంచి సివిల్ సర్వెంట్స్ ఆఫీసర్స్ని ట్రైనింగ్ అనంతరం భారతదేశానికి పంపిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ వారిని ఏ విధంగా ట్రైన్ చేస్తారు సివిల్ సర్వెంట్స్ని బ్రిటన్లో అని అంటే ఇక్కడ హెడ్ఫోర్డ్ షైర్కి సంబంధించినటువంటి కళాశాలలో వారికి టీచింగ్ని అంటే వారికి విద్యను బోధిస్తూ ఉంటారు. భారతదేశానికి సంబంధించి భారతదేశంలో మాట్లాడేటువంటి భాష, భారతదేశంలో మొఘల్ పరిపాలన చేస్తూ ఉండే వారికి సంబంధించిన అరబిక్ కానీ, పర్షియన్ కానీ, అలాగే భారతదేశంలో మనకి సంస్కృత భాష ఉండే దానిని, బెంగాల్కి వెళ్తే బెంగాల్, తెలుగు రాష్ట్రాలకు వెళ్తే తెలుగు, కర్ణాటకకి వెళ్తే కన్నడ, కేరళకి వెళ్తే మలయాళం. సో ఇలా వివిధ రీజనల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో వీటిని అన్నింటినీ కూడా బ్రిటన్లో ఎవరినైతే ఇంట్రెస్టెడ్గా ఉండి తీసుకునేటువంటి అభ్యర్థులు ఉన్నారో 16 నుంచి 18 సంవత్సరాల వారికి సంబంధించి వారికి ఈ లాంగ్వేజెస్ని బోధిస్తూ ఉంటారు. భారతదేశంలో మాట్లాడేటువంటి భాషలు, సర్వీస్ రిలేటెడ్గా ఎలా ముందుకెళ్ళాలి అనేటువంటి అంశాలను బోధిస్తారు. సో ఇలా వీటిని బోధించడంలో కీలకంగా ఎవరు కనబడతారు అని అంటే చామ్నీ గారు, జాన్సన్స్ గారు. సో ఈ ఇద్దరు కూడా వివిధ భారతీయ భాషలను బోధించేటువంటి అధ్యాపకులుగా కొనసాగుతారు. 1806లో ఏదైతే ఈ హెడ్ఫోర్డ్ షైర్ హైలీలో ప్రారంభమైనటువంటి కళాశాల ఈ సివిల్ సర్వెంట్స్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి వారిని రెడీ చేస్తూ ఉందో, ఈ కళాశాల అనేది 1857 సిపాయిల తిరుగుబాటు వరకు కూడా ఇలా సివిల్ సర్వెంట్స్కి సంబంధించినటువంటి ఉద్యోగుల్ని తయారు చేసి భారతదేశానికి పంపిస్తూ ఉంటారు. అయితే 1857 సిపాయిల తిరుగుబాటు, సిపాయి మిటిని తరువాత భారతదేశంలో
క్రౌన్ రూల్ వస్తుంది 1858లో. అప్పుడు విక్టోరియా గారు ఈ బ్రిటన్ చక్రవర్తిగా కొనసాగుతూ ఉంటారు. ఆమె టైంలో ఈ హెడ్ఫోర్డ్షైర్కి సంబంధించినటువంటి ఈ కళాశాలను క్లోజ్ చేస్తారు, సో మూసివేస్తారు. సో ఇలా మూసివేసినటువంటి ఈ కళాశాల అనేది తిరిగి 1862లో ప్రారంభించబడుతుంది. ఈ హెడ్ఫోర్డ్షైర్కి సంబంధించినటువంటి కళాశాలను ఏమని ప్రారంభిస్తారు అంటే హెయిలీబరీ అనేటువంటి పేరు మార్చి మళ్ళీ ఇక్కడ సివిల్ సర్వీసెస్నే తయారు చేస్తూ భారతదేశానికి పంపిస్తూ ఉంటారు. ఈ హెయిలీబరీ అనేటువంటి కళాశాల ఇంగ్లాండ్లో 1942లో దీనికి సంబంధించి పేరు మార్చడం జరిగింది. దీన్ని ఏమని పేరు మార్చారు అని అంటే హెయిలీబరీ మరియు ఇంపీరియల్ సర్వీస్ కాలేజ్ అని చెప్పేసి దీని పేరు మార్చడం జరిగింది. ఇలా ఈ హెయిలీబరీకి సంబంధించి ఇది ఇంపీరియల్ సర్వీస్ కాలేజ్గా పేరు మార్చబడింది. ఇది భారతదేశానికి సివిల్ సర్వీసెస్ ఉద్యోగులని అందించింది అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. 1806లో ప్రారంభమైనటువంటి ఈ హెయిలీబరీకి సంబంధించినటువంటి కళాశాలను గురించి ఇది సివిల్ సర్వీసెస్ ఉద్యోగులను అందించినటువంటి కళాశాలగా మనం గుర్తించాల్సి ఉంటుంది. సో సివిల్ సర్వీసెస్కి సంబంధించిన ఉద్యోగాలను తయారు చేయడంలో కీలక పాత్ర కూడా ఈ హెయిలీబరీకి సంబంధించినటువంటి కళాశాల వహించింది అనేటువంటి అంశం మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. సో ఇలా భారతదేశానికి సివిల్ సర్వీసెస్ ఉద్యోగులు రావడంలో బ్రిటన్ నుంచి హెయిలీబరీ అనేటువంటిది అత్యంత కీలకం. ఇది 1806లో స్టార్ట్ అయింది. సో అలా మధ్యన ఇది 1858 నుంచి 1864 మధ్యన రద్దయింది. మళ్ళీ తిరిగి 1864లో ప్రారంభమైంది. సో ఆ తర్వాత 1942లో దీన్ని ఇంపీరియల్ సర్వీస్ కాలేజ్గా మార్చడం జరిగింది అనేటువంటి అంశాలని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నా జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మీకు ముఖ్యమైనటువంటి అంశంగా ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.